హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలో నూతనంగా ప్రారంభించిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం గురించి తెలుసుకుందాం. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం గిరిజనులకు సంబంధించింది. ఈ పథకాన్ని 2025 మే 19న నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇది గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకం. ఈ పథకం ద్వారా 2,30,735 మంది గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్యపు హక్కులను కల్పించడం జరిగింది. ఈ భూములకు ప్రజాప్రభుత్వం 12,600 కోట్ల రూపాయలతో రాబో 5 సంవత్సరాలలో సౌర విద్యుత్తో సాగునీటి సౌకర్యం కల్పిస్తుంది. 100% సబ్సిడీతో ఈ భూములను సాగుకు యోగ్యంగా మార్చడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం ద్వారా బిందు సేద్యానికి మరియు ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ పథకం కింద చేపట్టే పనులు ఏంటంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేపట్టడం, భూగర్భ నీటి సర్వే చేయడం, బోరు బావులను త్రవ్వడం, సోలార్ పంపు సెట్లు మరియు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం పెంచడం, వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ విత్తనాలు మరియు వ్యవసాయ యాంత్రీకరణకు సహకారం అందించడం, ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్ మరియు స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.